దర్జీవాడి యుక్తి. చందమామ కథ. ఒకనాడు అక్బర్ పాదుషాతో కబుర్లాడుతూ మాటల సందర్భాన బీర్బల్, కొన్ని వృత్తుల వాళ్ళు మహా తెలివిగల వాళ్ళు, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసం చేస్తారు అన్నాడు. జాగ్రత్తగా కనిపెట్టి ఉంటే ఎలా మోసం చేస్తారు అన్నాడు పాదుషా. ఎంతమంది కాపలా వాళ్ళను పెట్టినప్పటికీ ఒక చిన్న బంగారం కాజేయగల కంసాలను, మూరెడు గుడ్డ తస్కరించగల దర్జీలను నేనెరుగుదును అన్నాడు బీర్బల్. పాదుషా ఈ మాట నమ్మలేక, నా దగ్గర ఒక విలువగల సిల్కుతుంపు ఉన్నది, దానితో బేగంకు చోళీ కుట్టించి చూస్తాం. సిల్కుతుంపు చోళీకి సరిగ్గా సరిపోతుంది, అందుచేత దర్జీవాడు అందులో నుంచి తస్కరించలేడు. అదీ కాక వాడిపైన కాపలా పెడదాం. నీకు మంచి దర్జీ ఎవడైనా తెలుసా అని అడిగాడు. గులాబ్ అని దర్జీ ఒకడున్నాడు. వాడు మంచి పనిమంతుడు, చురుకైన వాడును. వాడు బేగంకు చోళీ కుట్టనూగలడు, మీ సిల్కు తస్కరించనూగలడు అన్నాడు బీర్బల్. అయితే వాణ్ణి పిలిపించు, వాడి యుక్తి శక్తి పరీక్షిద్దాం అన్నాడు అక్బర్. బీర్బల్ దర్జీవాణ్ణి పిలిపించి వాడికి సిల్కు గుడ్డ చూపించి, దీనితో బేగం సాహెబ్ వారికి చోళీ కుట్టగలవా అని అడిగాడు. దర్జీవాడు నమూనా కొలతలు చూసి కుట్టగలనన్నాడు. దర్జీవాడు దివాణంలోనే పని పూర్తి చేయాలన్నారు. వాడికి ఒక గది ప్రత్యేకించారు. వాడు తన దర్జీ పరికరాలన్నింటినీ అక్కడికి తెప్పించుకుని పని ప్రారంభించాడు. పని చేసేటప్పుడు వాడి వెంబడి 3 రాజోద్యోగులు హమేషా ఉన్నారు. గది ద్వారం వద్ద 2 విచ్చుకత్తులు కాపలా వాళ్ళు ఉన్నారు. దర్జీవాడు 3 రోజుల పాటు పనిచేశాడు. ఇంకా చోళీ పూర్తి కాలేదు. 4వ రోజు దర్జీవాడు కొడుకు ఇంటి నుంచి తండ్రిని చూడవచ్చి, నాన్న, నువ్వు ఇంటికి రాక ఇవాళ 4వ రోజు, అమ్మ మండిపడుతోంది అన్నాడు. నోరు ముయ్యరా వెదవా, ఇది మన ఇల్లు కాదు, రాజుగారి దివాణం అన్నాడు దర్జీవాడు. అయితే అయింది, నువ్వెప్పుడింటికి వస్తావో చెప్పు అన్నాడు కొడుకు. ఇదిగో ఈ చోళీ పని పూర్తి కావాలి అన్నాడు తండ్రి. 2 గంటల్లో అయ్యేదాన్ని 4 రోజులు కుడుతున్నావా, ఏం దర్జీవి అన్నాడు కొడుకు అమర్యాదగా. ఇది మీ అమ్మ చోళీ అనుకున్నావుట్రా, బేగం సాహెబ్ వారిది. నువ్వు పిచ్చి పిచ్చిగా వాకక ఇంటికి పద, లేకపోతే మెడ విరుగుతుంది అన్నాడు దర్జీ. తండ్రి కొడుకుల ఈ సంభాషణ వింటున్న అక్కడ వాళ్లంతా విరగబడి నవ్వసాగారు. నేను పోను, నా మెడ ఎలా విరుస్తావో చూస్తాను అంటూ దర్జీ కొడుకు వెటకారంగా నవ్వాడు. దర్జీకి మండిపోయింది. వాడు తన చొప్పు తీసుకుని కొడుకు మీద కసిగా విసిరాడు. దర్జీ కొడుకు దాన్ని తీసుకుని బయటికి పరిగెత్తాడు. వాణ్ణి పట్టుకోండి అని దర్జీ విచ్చుకత్తులు వాళ్లకు కేకపెట్టాడు. కానీ వాళ్ళు వినోదం చూస్తూ నవ్వారే కానీ దర్జీ కొడుకును పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ సాయంకాలానికి దర్జీ చోళీని పూర్తి చేసి పాదుషాకు సమర్పించాడు. పాదుషా దాన్ని తీసుకుపోయి బేగంకిచ్చి, ఇలాంటి చోళీ మరొకటి ప్రపంచంలో లేదు అన్నాడు. దర్జీవాడి పనితనాన్ని బేగం చాలా ప్రశంసించింది. కొన్ని రోజులు గడిచాక బేగం ఆ చోళీ ధరించి నగరంలోకి వెళ్ళింది. ఒకచోట ఆమెకొక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ కూడా తాను ధరించిన చోళీలాంటిదే ధరించి ఉన్నది. ఆగ్రహంతో ఆమె రాజభవనానికి తిరిగి వచ్చి, నా చోళీ లాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదంటిరే, ఎవరో సామాన్య స్త్రీ ఇలాంటి చోళీయే తొడుక్కుని ఈ సాయంకాలం నాకు కనబడింది అన్నది పాదుషాతో. అసంభవం, నీ చోళీ లాంటిదై ఉండదు అన్నాడు పాదుషా. నా కళ్ళతో నేనే చూస్తేనే, నా మాటలో నమ్మకం లేదా అని బేగం అడిగింది. బేగం చెప్పిన విషయం దర్యాప్తు చేయించిన మీదట దర్జీ గులాబ్ భార్యకు కూడా బేగం ధరించిన చోళీ లాంటిదే ఉన్నట్లు బయటపడింది. పాదుషా దర్జీని వాడి భార్యను పిలిపించి, దుర్మార్గుడా, నన్నే మోసం చేస్తావా అని దర్జీని అడిగాడు. ప్రభు, నా వల్ల ఏ తప్పు లేదు. నా మీద అంతమందిని కాపలా ఉంచారు కదా, నేను దొంగతనం ఎలా చేస్తాను అన్నాడు దర్జీ. అలా అయితే బేగంకు కుట్టిన చోళీ లాంటిది నీ భార్యకెలా వచ్చింది అని పాదుషా అడిగాడు. మహాప్రభు, గుడ్డ అదే, కానీ నేను దాన్ని దొంగలించలేదు. జరిగిందేమిటో తమరు చిత్తగించాలి. నేను 4 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా దివాణంలో పనిచేశాను. నన్ను పిలవడానికి వచ్చిన నా కొడుకు నలుగురి ఎదుట నాతో హేళనగా మాట్లాడసాగాడు. కోపం వచ్చి వాడి మీద పాదరక్ష విసిరాను. వాడు దాన్ని తీసుకుని పారిపోసాగాడు. కత్తిరించగా మిగిలిన గుడ్డ ముక్కలు అందులో ఉన్నాయని జ్ఞాపకం వచ్చి వాణ్ణి పట్టుకోమని కేక పెడితే కాపలా వాళ్ళు నా మాట విన్నారు కారు. నేను ఇంటికి వెళ్ళి చూసుకుంటే పాదరక్షలో గుడ్డ ముక్కలు కనిపించలేదు. దాన్ని చోళీగా కుట్టించుకుని నా భార్య తొడుక్కోగా ఈ సాయంకాలమే చూశాను. నా భార్య తొడుక్కోకపోయినట్లయితే దాన్ని తమకు తప్పక ఇచ్చేసి ఉండును.
ప్రభువులు తొడిగి విడిచినవి మేము కట్టుకోవలసిన వాళ్ళమే కానీ మేము విడిచినవి ప్రభువులు ఎలా తాగుతారు? నా వల్ల తప్పుంటే తల తీయించేయండి అన్నాడు దర్జీవాడు. వాడి యుక్తికి పాదుషా ఆశ్చర్యపోయాడు. ఆ దర్జీది కూడా బీర్బల్ జన్మస్థలమేనని తెలిసాక పాదుషాకు వాడి మోసం చూసి సంతోషం కూడా కలిగింది. ఆయన ఆ దర్జీ దంపతులకు బహుమానాలిచ్చి పంపేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.